హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా కుంకుమను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసుకునే మూడు ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా కుంకుమను ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొన్నిసార్లు బయట కుంకుమ వాడుకునేటప్పుడు స్కిన్ ఎలర్జీస్, స్కిన్ ర్యాషెస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. అలాంటివి ఏమీ లేకుండా జస్ట్ మన ఇంట్లో దొరికే వస్తువులతోనే సింపుల్గా హోమ్ మేడ్గా కుంకుమను ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఇక లేట్ చేయకుండా ఇంట్లోనే హోమ్ మేడ్గా కుంకుమను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం ఒక ప్లేట్లోకి 2 టీ స్పూన్ల వరకు పసుపును తీసుకుంటున్నానండి. ఇది మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసుకునే పసుపే అండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాను వేసుకుంటున్నానండి. ఇవి రెండు కూడాను బాగా కలిసేలాగా ఒకసారి స్పూన్తో కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి సగం నిమ్మకాయను రసం పిండి తీసుకోవాలండి. ఫుల్గా ఒక్క లెమన్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి. లెమన్ని కట్ చేసుకొని సగం వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి స్పూన్తో ఈ లెమన్ మొత్తం కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా ఒకసారి స్పూన్తో బాగా కలిపాక స్పూన్ని తీసేసి చేత్తో మొత్తం కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉండాలండి. ఇలా చేత్తో కలుపుతూ ఉన్నారంటే జస్ట్ 2 మినిట్స్లోనే మనకు కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుందండి. ఇలా చేత్తో కలపలేము అని అనుకున్నా సరే 3 ఇంగ్రీడియంట్స్ కలిపి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నా సరే కలర్ చేంజ్ అయిపోతుందండి. చూడండి, నేను ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటేనే కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. చాలా సింపుల్ అండి ఇంట్లోనే కుంకుమను ప్రిపేర్ చేసుకోవడం. బయట కొనుక్కునే కుంకుమ కన్నా కూడా ఇది చాలా బెస్ట్ అండి. వాటి వల్ల స్కిన్ ఎలర్జీస్, స్కిన్ ర్యాషెస్ అన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇలా కనుక మీరు ప్రిపేర్ చేసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకున్నారు అంటే ఎన్ని రోజులైనా సరే పాడవదండి. ఇలా కుంకుమ మొత్తం కూడా కలర్ చేంజ్ అయ్యి రెడ్ కలర్లోకి వచ్చాక ఒక అరగంట పాటు ఎండలో పెట్టుకోవాలండి. ఇందులో మనం నిమ్మకాయను వేసుకున్నాం కాబట్టి కుంకుమలో కొంచెం తడి ఉంటుందండి. ఆ తడి మొత్తం కూడా ఆరిపోయేంత వరకు కుంకుమను ఎండలో పెట్టేసుకున్నారు అంటే ఇలా పొడి పొడిగా తయారవుతుందండి. చూడండి ఎంత సింపుల్గా మనము ఇంట్లోనే కుంకుమను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కుంకుమను ఒక కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోండి. కుంకుమ కలర్ కూడా చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. సో ఇక లేట్ చేయకుండా మీరందరూ కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ కుంకుమను ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన షాహిద్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.